హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్షిని మేకల. చూస్తున్నారు కదండి, నాకెంతో ఇష్టమైన ప్లేస్లో ఈరోజు టైం స్పెండ్ చేయడానికి వచ్చాను. మీ అందరికీ ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పానండి. నా మనసు బాగలేకపోయినా, ఒంటరిగా అనిపించినా కూడా నేను వెళ్ళే నాకు ఇష్టమైన ప్లేస్ ఉందంటే ఆర్ఫనేజ్. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఉండి పిల్లలు వెంటేసిన తల్లిదండ్రులు, తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, ఇలా సొసైటీలో తల్లిదండ్రులకు ప్రేమకు నోచుకోలేని పిల్లలు ఎంతోమంది ఉంటే, అదేవిధంగా పిల్లల ప్రేమాభిమానాలకు వృద్ధాప్యంలో ఆసరా దొరికిన తల్లిదండ్రులు కూడా ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయటం, వాళ్ళకి దొరకని, వాళ్ళకి కొదువైనటువంటి ప్రేమని మనం అందిస్తే ఆ ఆనందం పీక్స్లో ఉంటుంది. మాటల్లో చెప్పలేనండి. ఈరోజైతే నేను ఒక ప్లేస్కి వచ్చాను. ఈ పిల్లలు ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. సో ఆ వ్యాధి ఏంటో నేను చెప్పాలనుకోవటం లేదు. ఆ విధంగా తల్లిదండ్రులు వాళ్ళని వదిలేశారు. కొంతమంది తల్లిదండ్రులే వద్దనుకొని ఈ ఆర్ఫనేజ్లో చేర్పించారనమాట. సో అలాంటి వాళ్ళకి మన ప్రేమ అందితే ఎంత బాగుంటుందండి. మనం 21st సెంచరీలో ఉన్నప్పటికీ కూడా అంటువ్యాధి కానప్పటికీ కూడా అంటువ్యాధిలా భావించేసి దూరం పెడుతున్న మనుషులు, తల్లిదండ్రులు, సొసైటీ ఉన్న ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామండి. మన చేతులతో వాళ్ళకి కడుపు నిండా ఫుడ్ పెడితే ఆ వచ్చే ఆనందం ఉంటుంది చూసారా. నేనైతే ఆ ఆనందాన్ని మనసారా అనుభవించాను. మరి మీరు కూడా పుట్టినరోజులు, బర్త్డేలు, యానివర్సరీలు, ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్, పండుగలు ఇలాంటివన్నీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కేక్ కట్ చేసేసి కేక్ మొహానికి పూసుకోవటం, కేకులు విసిరేయటం, బాంబులు పేల్చటం, ఇలా వృధా ఖర్చు చేస్తూ ఉంటారండి. మనం అలా చేసుకోవటం తప్పు అని నేను అనటం లేదు. కానీ అలా మనం వేస్ట్ చేసే కొంత డబ్బు, మనం వేస్ట్ చేసే కొన్ని కేకులు, మనం వేస్ట్ చేసే కొంత ఫుడ్డు కొంతమందికి కడుపు నిండా ఆకలి తీరుతుంది. వాళ్ళకి కడుపారా మనం ఫుడ్ పెట్టగలమండి. ప్రపంచంలో మనం దేన్ని అయినా చాలు అనలేమండి. ఎందుకంటే మనిషి ఆశకు అంతులేదండి. డబ్బు వచ్చినా, పదవులు వచ్చినా, సక్సెస్ వచ్చినా మనకి ఇది చాలు ఇంకా వద్దు అని మనం నోటితో చెప్పలేం. కానీ నాకు చాలు అని చెప్పే పదం ఏదైనా ఉందంటే, కడుపు ఫుల్గా తిన్న తర్వాత నాకు చాలు, కడుపు నిండిపోయింది అని చెప్తాము. అలా చాలు అనే వరకు మనం పెట్టగలిగేది ఏదన్నా ఉందంటే ఫుడ్, భోజనం. మరి ఆలస్యం ఎందుకండి? మీ పుట్టినరోజులు, మీ బర్త్డేలు కూడా దేశవ్యాప్తంగా ఎన్నో ఆర్ఫనేజ్లు, మీరెక్కడ ఉన్నాను, నేనున్న ప్లేస్లో ఆర్ఫనేజ్ లేదు అని అనుకోవద్దండి. సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, గూగుల్లో మనకి దగ్గరలో ఉన్న ఆర్ఫనేజ్ కానీ, మన దగ్గరలో ఉన్న ఓల్డేజ్ హోమ్ అని కానీ మనం కొట్టినట్టయితే చాలా వస్తాయి. మనం అక్కడికి వెళ్దాం, వాళ్ళకి ప్రేమను పంచుదాం, వాళ్ళకి కడుపు నిండా ఫుడ్ పెడదాం. సో నేనైతే హైదరాబాద్లో సిటీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఒక ఆర్ఫనేజ్కి వచ్చానండి. సో దీని గురించిన డీటెయిల్స్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను పర్సనల్గా మెయిల్ కానీ డిఎం కానీ చేస్తాను. మీకు ఈ ఆర్ఫనేజ్ యొక్క డీటెయిల్స్ పెడతాను. మీరు వెళ్ళి అక్కడ మీరు భోజనం వడ్డిస్తారో, లేకపోతే టిఫిన్ పెడతారో, స్నాక్స్ పెడతారో, లేదంటే ఒక కేక్ కట్ చేసుకొని పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసి మీ ప్రేమను వాళ్ళతో పంచుకుంటారో అది మీరే డిసైడ్ చేసుకోండి. మేమైతే నేను మా ఫ్రెండ్ వెళ్ళాము ఇక్కడికి. నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తను ఆర్టిస్ట్, నాతో పాటు యాక్టర్గా చేస్తుంది.
2 భోజనాలు చేస్తాము. భోజనం చేసిన తర్వాత అందరూ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేసి అందరూ భోంచేస్తారు. భోంచేసిన తర్వాత ఇదే ఆర్ఫనేజ్‌లో మేము కూడా భోంచేస్తాం. ఎందుకంటే మనమేదో పైనుండి దిగొచ్చాం. పిల్లలకి ఒక భోజనం, మనం ఒక సెపరేట్ భోజనం హోటల్‌లో తినాలనే లేదండి. నేనెప్పుడు ఆర్ఫనేజెస్‌లో భోజనాలు పెట్టించినా కూడా ఆ పిల్లలందరికీ వడ్డించి పిల్లలందరూ తిన్న తర్వాత నేను కూడా అదే భోజనం తింటాను. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మనమేది తింటామో అదే వాళ్ళకి కూడా మనం పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఆ కొటేషన్స్ కానీ, ఆ అట్మాస్ఫియర్ కానీ చాలా బావుందండి. నిజంగా ఆర్గనైజర్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్ఫుల్ చెప్పుకుంటున్నానండి. ఒకవేళ మీ ఆదరణ కూడా లేకపోతే చూడండి, ఈ అమాయకు పిల్లలు ఏమైపోతారండి, తిండి లేక అలమటించిపోతారు. ప్రేమ దొరకక ఎంత బాధపడుతుంటారండి. చూడండి, నా చేతులతో నేను వడ్డించటం, రైస్ పెట్టాను, తర్వాత కర్రీ పెడుతున్నాను, 2 రకాల కూరలు, రసము, సాంబారు, పెరుగు, అన్నము, నాన్ వెజ్ మోస్ట్లీ నేను 90% నాన్ వెజ్ భోజనమే పెడతానండి. ఎప్పుడు ఆర్గనైజర్స్‌లో పెట్టినా. మీ అందరికీ తెలుసు, ఇప్పటికీ చాలా ఆర్గనైజర్స్ వీడియోలో పెట్టాను. గౌతమ్ వాళ్ళ సర్వనీట్, అది బాగా ఫేమస్ సోషల్ మీడియాలో. అక్కడ 3-4 టైమ్స్ పెట్టాను. మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఆర్గనైజ్‌లో పెట్టాను. ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో పెట్టాను. ఇలా మల్టిపుల్ ఆర్గనైజర్స్‌లో డిఫరెంట్ ఆర్గనైజర్స్‌లో పెడతాను. నా హెల్త్ బాలేదు, లేకపోతే నేను అవుట్ ఆఫ్ షూట్స్‌లో ఉన్నాను, లేదు నేను వెళ్ళలేకపోయాను అంటే మాత్రమే వాళ్ళకి అమౌంట్ పంపిస్తే వాళ్ళు ప్రేయర్ చేసేసి మా అమ్మ నాన్న చనిపోయిన రోజుల్లో కానీ, నా పుట్టినరోజుల్లో కానీ అలా పెట్టిస్తాను. ఏ అకేషన్‌కి పెడుతున్నామో ఆ అకేషన్ వాళ్ళు రిమెంబర్ చేసుకుంటూ వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకిచ్చి వాళ్ళు పెట్టేస్తారనమాట. మనకు ఫొటోస్, వీడియోస్ కావాలంటే పంపుతారు. చాలామందికి ఒక క్వశ్చన్ రావచ్చండి. మనం కుడి చేత్తో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియకూడదు అంటూ ఉంటారు కదా! మీరెందుకు ఆర్గనైజ్‌లో భోజనం పెట్టించి వీడియోస్ తీసి వీడియోస్ పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేస్తున్నారు అని అడగొచ్చు. బట్ కొన్ని సహాయాలు మనం సహాయం చేస్తే తెలియకుండా ఉంచుకోవచ్చండి. కానీ ఎక్కువ మంది సహాయం చేయాలి, వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ దొరకాలి, ఎక్కువ మంది వాళ్ళ కడుపులో ఆకలిని తీర్చగలగాలి అని మనకు అనిపించినప్పుడు ఇలా పోస్ట్ చేయటం వల్ల 100 మంది చూసి ఆ 100 మందిలో ఒక్కళ్ళ ముందుకొచ్చి వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టడానికి ముందుకొచ్చిన వాళ్ళకి కొంత ప్రేమను పంచడానికి ముందుకొచ్చిన ఆనందమే కదండి. అందుకే ఈ వీడియోని నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను. కొన్ని వీడియోస్ అయితే నేను చాలా చేశాను అని నేను చెప్పుకోను, కానీ సాధ్యమైనంత వరకు సహాయం చేస్తూనే ఉంటాను నేను. చేసినవి అన్నీ పోస్ట్ చేయను, బట్ కొన్నైతే చేస్తూ ఉంటానన్నమాట. ఆ కొన్నింటిలో ఇదొకటనమాట. చూడొచ్చండి, ఇలా మనం పోస్ట్ చేయటం వల్ల 1000 మంది చూసి ఆ 1000 మందిలో అట్లీస్ట్ నలుగురు ఐదుగురు ముందుకొచ్చేసి నలుగురు ఐదుగురు మనసు మార్చుకొని ఇలా ఆర్గనైజర్స్‌లో భోజనం పెట్టడం, ఇవన్నీ తెలియని వాళ్ళు ఇది చూసి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఇలా పెడదాము, కొంతమంది ఆకలి తీరుద్దాము, బర్త్డే కేక్ కట్ చేసి మొహాలకు రాసుకొని లేకపోతే విసిరేసుకొని బాంబులు పేల్చుకొని అలా జల్సాగా సరదాగా ఎంజాయ్ చేస్తూ డబ్బులు వేస్ట్ చేసే కన్నా ఇలా స్పెండ్ చేసి కొంతమంది ఆకలి తీర్చాలి, కొంతమందికి ప్రేమను పంచిపెట్టాలి అని వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకొని కొంతమంది ఆకలిని తీర్చగలిగితే మన వీడియో పోస్ట్ చేసినందుకు ప్రయోజనం ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకనే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నన్ను ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దు. సో, మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్గనైజర్స్కి వెళ్ళండి. సాధ్యమైనంత వరకు కూడా పిల్లల లేకపోతే వృద్ధుల ఆకలిని తీర్చండి. వాళ్ళకి కొంత ప్రేమను పండించండి. కదా, తల్లిదండ్రులు దూరమైన పిల్లలకి తెలుస్తుంది తల్లిదండ్రుల ప్రేమ యొక్క విలువేంటో.
పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఆ ఒంటరితనం యొక్క బాధ ఎంత బాధాకరం, భయంకరంగా ఉంటుందో నాకు తెలుసండి. ఎందుకంటే నేను అమ్మా, నాన్న దూరమై అట్‌లీస్ట్ నాకు 25 ఇయర్స్ వచ్చే వరకు అమ్మా, నాన్న ఉన్నారు. చాలామంది పిల్లలకి చిన్న వయసులో 5 ఇయర్స్, 2 ఇయర్స్, 1 ఇయర్ పుట్టగానే తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయిపోతున్న అనాథ పిల్లలు ఎంతోమంది ఉన్నారండి. సో, అలాంటి పిల్లలకి మనం కొంచెం ప్రేమను పంచుదాము. తల్లిదండ్రుల అవసరం తీరగానే వాళ్ళని రోడ్డున పడేస్తున్న పిల్లలున్నారండి. అలాంటి తల్లిదండ్రులకి కొంచెం ప్రేమను పంచిద్దాం. మరి ఆలస్యం ఎందుకు?